సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని సోమవారం మల్కాజ్గిరి నియోజకవర్గం పటేల్ నగర్లోని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాక స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఐరన్ మ్యాన్ గా సర్దార్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. చిన్న చిన్న రాజ్యాలను విలీనం చేసి ఒకటైన భారత్ను నిర్మించడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని, ఆయన చూపిన దేశభక్తి, క్రమశిక్షణ, అంకిత భావం నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని పేర్కొన్నారు. ఫస్ట్ నీకే పెట్టినా వస్తున్నా. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి. వారు ఈ దేశానికి చేసిన సేవల్ని గుర్తించి ఈ యొక్క సంవత్సరం 150 వారి యొక్క జీవితకాలం ఉంటే అయ్యేది అని చెప్పేసి సర్దార్ ఎట్ 150 అనేటువంటి కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. యువతరానికి, ఈ తరానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశానికి చేసిన సేవల్ని మనందరం గుర్తించి దాంట్లో స్ఫూర్తి కూడా పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా హైదరాబాదు ఏదైతే ప్రాంతం ఉందో, అంటే తెలంగాణ ఇప్పుడైతే మనం చెప్తున్నామో ఆ ఒక రాష్ట్రము, గతంలో హైదరాబాద్ స్టేట్గా మరి కొన్ని జిల్లాలు మహారాష్ట్ర, కర్ణాటక కలిపి ఉండేటటువంటిలో నిజాం దీన్ని ఒక వేరే దేశం కిందనో లేకుంటే పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆపరేషన్ పోలో ఆపరేషన్ ద్వారా, పోలీస్ యాక్షన్ ఏదో అంటాము, దాని ద్వారా రజాకార్లను వ్యతిరేకంగా పోరాడి రజాకార్ల యొక్క తల వంచి నిజాం కూడా తల వంచి భారతదేశంలో ఒక భాగంగా ఈరోజు మనం అందరం ఉన్నామంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి వారిని గుర్తిస్తూ మరి వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మల్కాజ్గిరిలో అందరి నాయకత్వంతో మన సీనియర్ నాయకులు మహేష్ గారు కానీ, కార్పొరేటర్ మన శ్రవణ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు చాలామంది, మన రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా, నాగరాజు గారు, ధనరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, అందరూ పెద్ద పెద్ద వల్లభ గారు, అది అందరూ పెద్ద అందరూ కూడా ఈ యొక్క బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద మనుషులు వారికి శ్రద్ధాంజలి ప్రకటన జరిగింది. వారికి నా తరఫున, పార్టీ తరఫున శ్రద్ధాంజలి ప్రకటిస్తాము.